గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆస్తులు అప్పుల విభజనకు సంబంధించి స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు జీహెచ్ఎంసీ ప్రత్యేక అధికారి జయేష్ రంజన్ తెలిపారు. వారం 10 రోజుల్లో టాస్క్ ఫోర్స్ సభ్యులు ప్రభుత్వానికి నివేదిక అందిస్తారని చెప్పారు. జీహెచ్ఎంసీ పాలకవర్గం గడువు ముగియడంతో ప్రత్యేక అధికారిగా నియమితులైన ఆయన తొలిసారి కమిషనర్ ఆర్వీ కర్ణన్తో కలిసి స్టాండింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లతో పాటు వివిధ విభాగాల ఉన్నతాధికారులు ఆ సమావేశానికి హాజరయ్యారు. జీహెచ్ఎంసీ పనితీరు వచ్చే 6 నెలల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించిన జయేష్ రంజన్ పారిశుధ్యం, రహదారుల అభివృద్ధి, వీధి దీపాల నిర్వహణ, అత్యవసర పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధికారుల సూచనలకు అనుగుణంగా బల్దియాలో కొత్త మార్గదర్శకాలు తేవాలని నిర్ణయించారు. కొత్తగా ఏర్పడిన సైబరాబాద్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లకు తక్షణ అవసరాల కోసం 500 కోట్ల చొప్పున కేటాయిస్తున్నట్లు జయేష్ రంజన్ ప్రకటించారు. సిజీజీ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆధ్వర్యంలో ఈ టాస్క్ ఫోర్స్ ఉంది. టాస్క్ ఫోర్స్ లో బాగా అనుభవం పొందిన సభ్యులు ఉన్నారు. మన ఆంధ్ర తెలంగాణ విభజన జరిగిన అప్పుడు మన రాష్ట్రంలో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో ఒక ఎస్ఆర్ సెల్ అంటే స్టేట్ రీఆర్గనైజేషన్ సెల్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ సెల్ లో పని చేస్తున్నటువంటి 2-3 బాగా నాలెడ్జ్ ఉంది. గత 12 సంవత్సరాల నుంచి అన్ని వాళ్ళు ప్లస్ మిగతా సభ్యులు ఈ పని మీద ఉంటారు. అండ్ వాళ్ళు ఇచ్చిన సలహాల మేరకే ఇవన్నీ చేయడం జరుగుతుంది. వాళ్ళ రిపోర్ట్ వారం 10 రోజుల్లో వస్తుంది. ప్రభుత్వంలో దాన్ని పరిశీలించుకొని దాని మీద కూడా ఒక ఫైనల్ నిర్ణయం తీసుకోవడానికి 2-3 వారాలు మనకు టైం పడవచ్చు.